అందరికీ నమస్తే అండి. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క అనున్యాయులు చేసిన అరాచకాలు, అవినీతి అంతులేనిది. అందులో భాగంగా మచ్చుకు ఫైబర్ నెట్ కావచ్చు, డిజిటల్ కార్పొరేషన్ కావచ్చు, వీటి విషయాలు ఒకసారి కీలకంగా పరిశీలిస్తే ఎవరైతే ఆ ఫైబర్ నెట్లో ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ ప్రొఫెషన్ చూస్తే వాళ్ళు ఎమ్మెల్యేల ఇంట్లోనూ, మంత్రుల ఇంట్లోనూ డ్రైవర్లుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పాలి పనిచేసే వాళ్ళు కొంతమందిగా ఉన్నారు. ఇదే కోవలోకి వచ్చినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. గతంలో మనం చూసాం, వరుసగా 2 రోజుల్లో ఒకరోజు 59 లక్షలు, ఇంకొక రోజు 40 లక్షలు చేంజ్, దాదాపు 1,19,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి రామ్ గోపాల్ వర్మకి అయితే అందినట్లు మనకు సమాచారం. దీనిపైన మనతో మాట్లాడడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక నేను చెప్పినట్లండి, 1,19,00,000 ప్రభుత్వం నుంచి రామ్ గోపాల్ వర్మకి అందినట్టు మనం ఇంతవరకు మనం ప్రూఫ్స్ చూసాము, అథెంటికేట్ డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చాయి. అయితే పేరు నాని ఏదైతే అయ్యా 3,500 బస్తాలు అంటున్నారు కదా, ఈ 1,30,00,000 ప్రభుత్వంకి ఇచ్చేస్తున్నానని వెనక్కి కట్టేయడం మొదలు పెట్టాను. కానీ చేసిన దొంగతనం అనేది ఎటు బాదు, అది సెకండరీ సబ్జెక్ట్ కావచ్చు. అయితే రామ్ గోపాల్ వర్మ కూడా ప్రభుత్వం ఖజానా, ప్రభుత్వ డబ్బు వెనక్కి ఇచ్చేయండి అని ప్రభుత్వం వీళ్ళకి నోటీసులు పంపించడం, దానికి రామ్ గోపాల్ వర్మ ఏం రియాక్ట్ అయ్యారు, దానిపైన చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకంటే గతంలో ఈయన ఒక ఫేమస్ డైరెక్టరు, గొప్ప దర్శకుడు అని చెప్పేసి కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, ఎనీహౌ అలాంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలే అతనిని ఒక గొప్ప దర్శకుడుగా కితాబ్ ఇచ్చారు కాబట్టి మనం కూడా 1-2 నిమిషాలు అతను గొప్పగా అనుకుందాం. 1-2 నిమిషాలు. దాని తర్వాత ఇతను గొప్ప దర్శకుడా కాదనేది మనం తెలియజేద్దాం ప్రజలకి. సరే, శివ సినిమాతో ఏదో అదృష్టమో, లేకపోతే ఆయన టాలెంటో, లేకపోతే నాగార్జున గారి టాలెంటో, లేకపోతే ఆ హీరోయిన్ టాలెంటో, ఆ స్టోరీ అలాంటిదో ఏదేని రీత్యా కావచ్చు, ఆ సినిమాతో ఒక గొప్ప దర్శకుడుగా పేరు పొందినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సరే, ఆ క్రెడిట్ అంతా మొత్తం ఇతని ఖాతాలో పడింది. అటు నాగార్జున గారే బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు, అన్నిటికీ మించి స్టోరీ చాలా బాగా ఉంది, చూపించిన విధానం చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అంతా బాగుంది. సో వీళ్ళందరి క్రెడిట్ మొత్తం రామ్ గోపాల్ వర్మ గారు తీసుకోవడం జరిగింది. ఓకే, ఎనీహౌ దర్శకుడు పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి ఇచ్చినప్పటికీ అక్కడి నుంచి ఇతను ఏమి చేసినా అబ్బా రామ్ గోపాల్ వర్మ అది, అబ్బా రామ్ గోపాల్ వర్మ ఇది అనే తరహాలో ఓవర్గా హైప్ ఇచ్చారు. ఆ హైప్ ఇచ్చిన నేపథ్యంలో నేను ఒక వృద్ధ జంబూకాన్ని, విషయం లేని ఒక వృద్ధ జంబూకాన్ని అని చెప్పేసి ఈ మధ్యకాలంలో తనకు తాను నిరూపించుకుంటున్నాడు. ఎందుకు నేను అంటున్నానంటే, ఏ సినిమా స్టోరీలు లేక, ఏ కథలు లేక, ఆడవారి పట్ల, మహిళల పట్ల సినిమాలలో అంటే ఏదో విధంగా వాళ్ళని అసభ్యంగా చూపిస్తూ సభ్య సమాజం సైతము సిగ్గుపడేలా తను చేసినటువంటి సినిమాలు. ఎనీహౌ ప్రజలు కూడా అతను ఏమంటాడంటే కొన్ని ఇంటర్వ్యూల్లో, మరి ఇలా మీరు సినిమాలు తీస్తే తప్పు కదండి, మహిళా సమాజం పట్ల, మీరు మహిళల పట్ల ఈ విధంగా చేస్తే బాగోదు కదండి అంటే, చూస్తే చూడండి లేకపోతే లేదు అన్నాడు. అది నీ ఫోన్లోనే వస్తుంది, నా ఫోన్లోనే వస్తుంది, చూడకుండా ఎట్లా పోతారు. ఇప్పుడు ఈరోజు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఇలాంటి చాలావి అంటే ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఏదైనా ఒక సజెషన్ కింద, ఒక నోటిఫికేషన్ కింద రావడం అయితే సహజం కదా, సబ్స్క్రైబ్ కింద మనం చేసుకుంటే. మరి ఇప్పుడు అది నువ్వు చేసుకుంటే చేసుకోలేకపోతే లేదంటే మేము డబ్బు కట్టాలనే లేదా? అంటే నువ్వు చేసే ఎదవ సినిమాకి ఆ అమెజాన్ ప్రైమ్ కూడా కొనుగోలు చేస్తే ఆ ప్రైజ్ కూడా మా మీద పడతా ఉంది. ఇప్పుడు పడ్డట్టే కదా. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ చాలా సినిమాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ తరహాలో నువ్వు కూడా ఏదో ఒక మహిళల మీద అసభ్యంగా ఒక సినిమా తీసేసి ఏదో ఒక పోర్ను మాదిరిగా పెట్టేస్తే ఆ సినిమాలో జనాలు ఎగబడి చూస్తారు, ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా అని చెప్పేసి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా అమ్ముకునే తరహాలు నువ్వు చేస్తావు. ఇప్పుడు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడో ఆ సినిమా కూడా వాళ్ళు పే చేసినట్టే కదా. అంటే మనకు తెలియకుండానే పనికిమాలకి మనము డబ్బులు కడుతూ సబ్స్క్రిప్షన్ చేసుకునేటువంటి పరిస్థితి. సరే, ఎనీహౌ ఇది ఒక మొదటి భాగం అయితే, రెండో భాగం అండి. సరే, ఇంతవరకు ఒక ఎత్తు అయితే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎంటర్ అయ్యాడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పటి వరకు అతను ఎవరో తెలియదు, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఏం అవగాహన లేదు, ఎవరో స్క్రిప్టింగ్ ఇస్తారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా నాయకులు ప్రెస్ మీట్ ముందర మాట్లాడాలి అంటే యాజ్ ఏ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు రవిచంద్రారెడ్డి గారు, మిగతా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే స్క్రిప్ట్ లేకోకుండా ఆ పార్టీని ఏ ఒక్క నాయకుడు మాట్లాడడానికి వీలు లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే తరహాలో స్క్రిప్ట్ లేకోకుండా ఇదే రామ్ గోపాల్ వర్మను
ఇంటికి పిలిపించుకొని మరీ నువ్వు సినిమా తీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఒక సినిమా అనేది ఒక కులం మీద, ఆ కులంలో ఒక తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో వెళుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారిని పప్పు నాయుడుగా చూపించడం జరిగింది. సరే అండి, మీరు ఒక విషయము, మీరు ఏదైతే సినిమా గురించి చెప్తున్నారో వ్యూహం సినిమా ప్రభుత్వ స్పాన్సర్డ్ మూవీ. అది కేవలం 11,000 వ్యూస్, యూట్యూబ్ వ్యూస్ చూసాం అక్కడ. అది అంటే ప్రభుత్వ స్పాన్సర్డ్, ఒక్కొక్క వ్యూకి 600-700 చొప్పున ప్రభుత్వం కట్టినట్లయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ నేను అక్కడికే వస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినానంటే ఇతని యొక్క నేపథ్యం ప్రజలకి స్పష్టంగా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతుంది, ఫైబర్ నెట్ నుంచి ఇతనికి 1,19,00,000 రూపాయలు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చెల్లించారు. అసలు ఫైబర్ నెట్కి ఆయన తీసినటువంటి సినిమాకి ఏమన్నా సంబంధం ఉందా అండి? అసలు ఎలా చెల్లిస్తారు? ఇది అక్రమమే కదా. మరి కొత్తగా వచ్చినటువంటి ఫైబర్ నెట్ చైర్మన్ అయినటువంటి జీవీ రెడ్డి గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రామ్ గోపాల్ వర్మ గారు, నేను దివాలా తీశాను, నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, నేను ఏమి చేయలేను అంటున్నాడు. నాకు ఇక్కడ సింపుల్ ఒక డౌట్ అండి. ఆయన సహజ శైలికి భిన్నంగా ఆయన ఏమన్నా అంటే సహజ శైలిలో వెట్టకారంగా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగానే కావాలని దివాలా తీసేసి చెప్పాడా? నిజంగానే సీరియస్గా దివాలా తీసి ఆ వ్యాఖ్యలు కానీ ఆ నోటీసులు కానీ ఇవ్వడం జరిగిందా? రామ్ గోపాల్ వర్మ గారు ప్రభుత్వాలని దివాలా తీశాయా అంటే అది 2019 నుంచి 2024 మధ్య అడిగింటే అతను గడ్స్ ఉన్నాయబ్బా, ఒరిజినల్ డైరెక్టర్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం, చేతగానితనంగా చాలామందికి చిత్రీకరించబడుతుంది. ఎందుకంటే అతను ఏ రోజు కూడా ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి, బెదిరింపు ధోరణులకు పాల్పడడు, అలాంటివి ఎంకరేజ్ కూడా చేయడు. కాబట్టే ఈరోజు మంచితనాన్ని చేతగానితనంగా ఇలాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు కూడా తీసుకోవడం జరిగింది. ఎవడండి ఇతను? రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కన్ను రెప్ప సైగతో ఒక సైగ చేస్తే చాలండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారికే కన్నులు ఉంటాయా? నేను అడుగుతూ ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారికే కన్ను సైగ చేస్తే వీళ్ళకు ఉండవా? ఈరోజు కోటి సభ్యత్వాలతో దేశంలో ఎప్పుడు 1935 నుంచి 25 నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా సైతం కోటి సభ్యత్వాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమండి. కోటి సభ్యత్వాల పైన, కోటే కాదు కోటి సభ్యత్వాల పైన ఉన్నాయి. మరి ఇది రామ్ గోపాల్ వర్మ కనబడదా? ఆ కోటిలో ఒక 10% కనుసైగ చేస్తే ఏమవుతుంది పరిస్థితి? కనుసైగ అంటే నేనేమంటున్నానంటే కులం చూడ, మతం చూడ, ప్రాంతం చూడమంటారు, అదే కులం మీద వ్యూహం పెట్టి సినిమా తీపిస్తారు. మతం చూడమంటారు, అదే మతాన్ని ఉపయోగించుకొని రాములు, ఆంజనేయ స్వామి రథాలు తగలబెడతారు. ప్రాంతం చూడమంటారు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అని చెప్పేసి 3 భాగాలుగా విభజించి 3 ప్యాకెట్లలాగా ఆటలాడుకోవడం జరిగింది గత 5 ఏళ్లలో. మరి ఇదంతా రామ్ గోపాల్ వర్మ సినిమా తీయచ్చు కదా. అంటే కేవలం డబ్బు కోసం దిగజారేటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారని తనకు తాను వ్యూహం సినిమాతో నిరూపించుకున్నాడండి. డబ్బు లేకపోతే అడగవయ్యా, మంచి సినిమాలు తీసి నేను రామ్ గోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్ని, ఒక గొప్ప దర్శకుడిని, ఈరోజు నా పరిస్థితి బాగలేదు, నేను ఒక వృద్ధ జంబూకాన్ని, విషయం లేని వృద్ధ జంబూకాన్ని, కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నానని చెప్పి ప్రజలను అడుగు. కాళ్ళు నాకేటివి, మహిళల పట్ల అసభ్యంగా తీసే సినిమాలు తీస్తే ఎవడు ఎంకరేజ్ చేస్తాం నేను? నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడమే ఒక దరిద్రం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు, తెలుగు జాతి మహిళలు అసహించుకునే పరిస్థితి ఈరోజు నిన్ను. షణ్ముఖ్ గారు, ఒక విషయం చెప్పండి. ఆయన ఏదైతే నేను దివాలా తీసినానో ప్రభుత్వాన్ని నేను డబ్బులు వెనక్కి చెల్లిలేను అన్నారు. సో ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది దీనిపైన? ఖచ్చితంగా తీసుకోవాలండి. చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయి గంగలో మునిగి అరహర మహాదేవ శంభో శంకర్ అంటానంటే కుదరదు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారి కూటమి ప్రభుత్వము. ఎట్టి పరిస్థితుల్లో వదలరు. వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి శైలి ఏంది అంటే మనకి ఇది నచ్చదు అంటే ఇంక కొట్టండ్రా అనే తరహాలో వాళ్ళది ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి, నారా లోకేష్ గారి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అవ్వచ్చండి. న్యాయం అనేది, చట్టం తన పని తాను చేసుకుని పోయే సందర్భంలో న్యాయం అనేది కొంచెం లేటుగా జరగచ్చు. కానీ అన్యాయానికి మటుకు శిక్ష పక్కాగా తప్పదు అనేది ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తాదని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే.